సుమన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి బులెటిన్ చూద్దాం। బోర్జ మండలం డొంకలపర్త గ్రామ సచివాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు। పాలకొండ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చిరంజీవి డాక్టర్ శివప్రకాష్ కార్యక్రమాన్ని ప్రారంభించి 34 మందికి రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు। రక్తదానం ప్రాణదానంతో సమానమని చెప్పారు। సేకరించిన రక్తాన్ని ఆసుపత్రి నిల్వ కేంద్రంలో భద్రపరిచి అత్యవసర సందర్భాల్లో ఉచితంగా అందిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। జెండాను వైఎస్ఆర్సీపీ నాయకులు వైస్ ఎంపీపీ దర్శనం నాగయ్య ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి। జాతీయ జెండాను ఎస్ఎంసీ చైర్మన్ సింగనాగబూసి ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అనూష ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొని జెండా వందనం చేశారు। విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి ఉత్సాహాన్ని కలిగించారు। విజయనగరం జిల్లా మెంట్యాడ మండలం జాతీయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు। ప్రధాన ఉపాధ్యాయులు వైకుంఠ లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్కూల్ చైర్మన్ మణిపూరి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు। విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి। పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ పెద్దలు బహుమతులను అందించారు। గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పొందిన దినం ఈరోజు ఇది ఎందుకంటే మనం పరాయి దేశస్తుల పాలనలో సుమారుగా 200 సంవత్సరాల పైగా మనం ఉన్నాం। మరి వారి యొక్క ప్రబంధ హస్తాల నుంచి మనం స్వేచ్ఛగా ఉండాలని మన నాయకులు అలాంటి స్వేచ్ఛ మనకి మన స్వాతంత్ర సమర్థులందరూ కూడా తీసుకొని పెట్టారు। అయితే మరి వారి యొక్క ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ రోజున అలాగే ఇలాంటి దినాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం స్మరిస్తే అదే వాళ్ళకి మనం ఇచ్చినటువంటి గొప్ప కాండ అంతర్నిశ్చయం లేదు। ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్ర సమర సాధనలో ఎంతో మంది వీరులు ఎంతో మంది వీర మాతలు అమరులయ్యారు। మన స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ వరకు వారు ప్రాణాలని అర్పించారన్నమాట। సో వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకొని మరి మనము అభివృద్ధి చెందాలి। అందుకే
ఈ స్వాతంత్రం అన్నమాట. స్వాతంత్రం అంటే మనం అభివృద్ధి చెందాలి. సో ఆ దిశగా మరి ఇప్పుడు మన పాలకులందరూ కూడా సుమారుగా 14 ఏళ్ళు అవుతుంది మన స్వాతంత్రం వచ్చి. ఇప్పుడు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం దేశమంతటా కూడా మరి అంగరంగ వైభవంగా ఆనందంగా జరుగుతుందో ఈ ఉత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జీఎంసీ పాలయోగి ఘాట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నాథవరం సర్పంచ్ మిమ్మితి చిరంజీవి, రెడ్డిపల్లి సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శక్తులెదిరిన నిర్భయముగా నిదిరించండి. పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి. కవోష్ణరు ఈరోజు మరి 79వ స్వాతంత్ర దినోత్సవం మన అనాథారం గ్రామ పంచాయతీ వద్ద మరి ఈరోజు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన జడ్పీటీసీ సభ్యులు వచ్చి ఉన్నారు కాబట్టి వారిని కూడా నా వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ అంటే ఎంతో మంది 200 సంవత్సరాల క్రితమే మనం పాలకులు బ్రిటిష్ వారి పాలనలో ఉంటున్నాము. ఆ పాలన తరిమి కొట్టడానికి మన జాతీయ నాయకులు ఎంతో మంది త్యాగం చేసిన కారణంగా ఈ రోజు ఎందుకు కారణం అంటే ఆనాడు మరి స్వాతంత్రం వచ్చింది అని అంటే ఎవరి పేరు మహాత్మా గాంధీతో పాటు అనేకమైన నాయకులు అందరూ. ఏపీ సీఎం చంద్రబాబు హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన ఆయన పరిశ్రమల ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూపురం సరిహద్దు ప్రాంతమైనందున సీసీ కెమెరాలు అవసరమని, లేపాక్షిలో త్వరలో పరిశ్రమలు ప్రారంభమవుతాయని తెలిపారు. రైతుల భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎందుకంటే అది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. ఇంకా చాలా ముందు చెందడానికి చాలా అవకాశం ఉంది. అవకాశం కాదు, జరిగి తిరుగుతుంది. ఎందుకంటే డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి. సేమ్ గా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు హిందూపూర్ మీద. ఇది భౌగోళికంగా హిందూపూర్కు ఉన్న అడ్వాంటేజ్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాకు మొన్న ఆయన కేంద్ర మంత్రులు కూడా కలిసి వచ్చాను. వాళ్ళొక రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఇక డిపిఆర్ పంపించమని ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ హైవేస్ అథారిటీస్ కి. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఏంటంటే పరిశ్రమలు వస్తున్న కొద్దీ ఇక మనకి ఏదైనా కార్మికులు ఇక్కడ స్థానికులకి అది కూడా నేను అందరితో వాళ్ళతో సపరేట్ గా మాట్లాడి ఇక్కడ స్థానికులకే ఇది ఇవ్వాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ పడి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఉద్యోగాలు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయి కేవలం ఈ ఐటీ అని కాకుండా, ఎందుకంటే ఐటీకి ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. నేను పేరెత్తను ఆ ఛాలెంజెస్ లో మనం ఎంతవరకు నిలబడతామన్నది. ఎస్, అది పూర్తిగా ఒక అమరావతి డెవలప్ అయ్యి పూర్తిగా నేను చెప్పేది ఏదో రాత్రి జరిగేది కాదు. అది 5 ఏళ్ళు అప్పుడు ఆయన కష్టపడ్డారు. ఆ తర్వాత 5 ఏళ్ళు అంధకారంలో ఉండిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంతా. మళ్ళీ ఇప్పుడు ఆయన నాకంటే నేనే అందరికంటే స్పీడ్ అనుకుంటే మొన్న అంత అదే అంటున్నాను. నేనే మీకు స్పీడ్ మీరు నాకంటే స్పీడ్ కి పరిగెత్తున్నారు. ఇప్పుడు మీకు నాకు ఎక్కువ లెక్క ఉంది. 12 గుర్రం తల ముందుకు వచ్చినా అది గెలిచినట్టే. సో అంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆయనతో. చంద్రబాబు విడవలూరు మండలం వావిళ్ల పంచాయతీలోని గిరిజన కాలనీలో 27 ఏళ్ల కత్తుల వినిల్ 11 కేవీ విద్యుత్ వైర్ తగిలి మృతి చెందాడు. శుభకార్యం కోసం ఇంటికి పెయింట్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. గ్రామస్తులు చెబుతూ ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదకరమైన వైర్లను తొలగించాలని కోరుతున్నారు.
ఉన్న పాట మేము గొడవ పెట్టుకొని చాలా అర్జీలు ఇచ్చి ఎన్నెన్నో చేసిన పాట పోలు తెచ్చేసారు ఒక ఎత్తు ట్రై చేశాం సార్. అధికారులు చెప్పారా మీరు? ఓ అమ్మ ఇదివరకు లైన్ మ్యాన్ కూడా మారిపోయాడు ఈ గొడవ కోసం. ఇది పట్టించుకోలేదు, వద్దులే నాకెందుకు ఏది నేను మార్చుకుంటాను వెళ్ళిపోయాడు. కోవిల్లో ఉండి ఆయన పాపం ఆయన పోరాడాడు పక్కన లైన్ లాగాలని. ఇప్పుడున్న లైన్ మ్యాన్ మొన్నగా వచ్చింది ఇంకా మనం ఇంకా సార్ ఇప్పుడు వాళ్ళకి ఇంటి మీదకి అపాయంగా ఉంది కదా, లైన్ మ్యాన్ వచ్చి కత్తిరించేది ఒకటి తెలుసు కానీ ఈ లైన్ చూసుకునేది తెలీదా? తెలియాలా కాదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా, ఉద్యోగం తీసుకుంటున్న జీతం తీసుకునేటప్పుడు పేద సాధన కూడా గమనించాల. ఇప్పుడు అంత అగస్మస్తంగా వాళ్ళకి రేపు పెళ్లి, అగస్మస్తంగా అబ్బాయి ఇట్ అయిపోయాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఏమైంది అసలు ఇక్కడ? శాక్ కొట్టిల్లా, కొట్టేసి కరెంట్ పట్టుకునిల్లా, పొగ వచ్చిందంట అబ్బాయికి. మేము కూడా లేము, పనికి పోయింది. అట్లాంటి జరుగుతుంటే వీళ్ళు లైన్ మీద తీపిచ్చాలి కదా. అది చెప్పాము సార్, ఇప్పటికి ఎప్పుడో చెప్పి కూడా 25 సంవత్సరాల నుంచి ఇట్నే జరుగుతానే ఉంది. అది మంటలు రాను చెయ్యను ఎన్నెన్నో చేసినా కూడా వాళ్ళు పట్టించుకున్నప్పుడు వీళ్ళు అయినా ఏం చేస్తారు? వీళ్ళు మాట్లాడిన చేత కాదు. పెద్దోళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటే ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటా పక్కకు తప్పుకుంటారు. అది ఇక్కడ జరిగే వ్యవహారం. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వందనం స్వీకరించిన అనంతరం వీధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి సేవ పథకాలను అందజేశారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు స్వీట్లు పంపిణీ చేశారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క హార్దిక శుభాకాంక్షలు. నెక్స్ట్ కే నాగయ్య ఏఎస్ఐ 1949 జీరో. నెక్స్ట్ బి కిషన్ ఏఎస్ఐ 1962 డిఎస్పీ మహబూబాబాద్ రిటైర్డ్. ఏఎస్ఐ ఉన్నారా? మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని రాయలాపూర్లో స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు మెట్టు పెంటారెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని, వారి మార్గంలో నడిచి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైడ్ చిన్న కొద్దిగా 25 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి అందరు సంఘ సభ్యులు అందరం ఏకదాటిపై ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం 20 జనవరి కానీ 15th ఆగస్ట్ కానీ అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైనా చిన్న ఎప్పుడన్నా హెల్పింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి సంఘం తరఫున మళ్ళీ ఇంకోటి 78వ సంవత్సరాలు జరుపుతున్న ఈ స్వాతంత్రం ఎంతో ప్రాణత్యాగాలు వచ్చి ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్రం తెచ్చింది కాబట్టి దాన్ని మనం నిర్వహణ చేయకుండా గట్టి బందోబస్తు రాను రోజుల్లో కూడా కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం అందరూ ఏకదాటిపై ఉండాలి హిందువులమని నా యొక్క కోరిక. ఆధ్వర్యంలో ఈనాడు జరుపుకుంటున్నటువంటి 25వ సంవత్సరం జరుగుతుంది. ఈ జెండా ఆవిష్కరణ చేయబడి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వివేకానంద సంఘ సభ్యులం అందరం కలిసి వివేకానంద కలిసి ఈరోజు కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందుకోసం మాకు సహకరించిన అందరికీ
మేడ్చల్ జిల్లా డబిల్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ సద్ది సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు పిఎస్సిఎస్ సొసైటీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని, వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా డైరెక్టరు, రైతులు మరియు నాయకుల మధ్యలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రైతులందరికీ అందుబాటులో ఉంటూ మా డైరెక్టర్లం కానీ మేము కానీ అందరము 24 గంటలు వారికి సేవలు అందిస్తున్నాము. ఈ విధంగానే భవిష్యత్తులో కూడా సేవలు అందిస్తాము. అంతేకాకుండా వర్షాలు పడి తొందరగా చెరువులు నిండినట్లయితే రైతుల కళ్ళల్లో ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా రైతులకు కావలసినటువంటి యూరియా కానీ, ఫర్టిలైజర్ కానీ మరియు వరి ధాన్యం కొనుగోలుతో కానీ మా డైరెక్టర్ అందరము నిరంతరం కృషి చేస్తూ వారికి సేవలు అందిస్తున్నాము. అంతేకాకుండా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు కూడా మేము వారికి అందరము అందిస్తున్నాము. ఈ విధంగా మా సొసైటీ, డబిల్పూర్ సొసైటీ ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హలో. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలర్దేవ్పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి వెన్నెముకలైన సోము శ్రీనివాస గుప్తాతో పాటు సుమారు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ధనుంజయ్, రాము గౌడ్, ప్రేమ్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. నా మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి కారణం కొన్ని సందర్భాల్లో మనము కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రాజకీయంలో అటు ఇటు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అనుకోని పరిస్థితిలో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు మాతృ పార్టీలో జాయిన్ కావడం జరుగుతున్నది. దీనికి కారణం కూడా ఉన్నది. మాకు రాజకీయ భవిష్యత్తు సబితాంద్రెడ్డి గారు ఇచ్చారు. ఆమెను మేము ధన్యవాదాలు ఎప్పటికీ తెలుపుతూనే ఉంటాము కార్తికేయ గారికి. కానీ వాళ్ళ అధిష్టానం నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ లోకల్కి వచ్చేసరికనే డివిజన్ అధ్యక్షుడిగా వెంకటేష్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కొన్ని సందర్భాల్లో ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఒంటెద్దు పోవడంతో ఈ సామాజిక వర్గాలను విభజించి మాట్లాడడం, ఎవరిని దగ్గర రానియకపోవడం, ఇలాంటి సంఘటనలు జరుపుకుంటా ఇక్కడ చెప్పుకుంటా ఎవరిని కలవకుండా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడన్న ఉద్దేశంతో మేము చెప్పినా కానీ వినట్లేదు. డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ గారే కారణం తప్పించే మా అధిష్టానం నుంచి మాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఎలాంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ 121 డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రగతి నగర్ కాలనీలో జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన స్వేచ్ఛ త్యాగతనుల పోరాట ఫలితమన్నారు. వీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నాయకులు గజపతి, ఆంజనేయులు, సత్తయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వారి నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఆయన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు భానుప్రసాద్, మైనార్టీ జనరల్ సెక్రటరీ మాజిద్, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రవి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన స్వతంత్ర ఉద్యమకారులు ఎంతోమంది త్యాగ ఫలితాలనే ఇలా మన స్వేచ్ఛా వాయువులను తీరుస్తూ ఉన్నాం. దీన్ని మున్ముందు భవిష్యత్ తరాలు దీనికి మన చరిత్రను, స్వతంత్ర ఉద్యమ చరిత్రను మొత్తం తెలియజేస్తూ స్వతంత్ర భావాలను ఇండిపెండే విషయంగా భవిష్యత్తులో పిల్లలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని తెలియజేస్తూ మరొక్కసారి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. దేవునికి కుడిబాగా పెట్టి జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుదర్శన రెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపగా యువతకు ఆదర్శప్రాయంగా ఉండాలని, పెండింగ్ కాలువ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వందే మాతరం సుజలాం మలయజతి రాజు ఈ కార్యక్రమ నిర్వాహకుడు జి శ్రీశైలం గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు కావిస్తున్నారు. 300 జెండాని రూపకల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినప్పుడు ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాల ఆలాపనతో వేడుక ప్రారంభమైంది. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలిని అర్పించి పోలీసులకు గౌరవ వందనం స్వీకరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలును, మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా అభివృద్ధికి దోహదపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి కలిసొచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. వెనక్కి జరగ దీపక్ అన్న కొంచెం ఈ రేషన్ కార్డులో దానికి హెల్త్ పర్పస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు షబ్బీర్ అలీ నా బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ ఉంది. మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్కి పోతే ఆ కార్డు చూపిస్తే మీకు ఏ గ్రూప్ ఉంది, మీ డాక్టర్ ఎవరు, మీకు షుగర్ ఎంత ఉంది, మీకు
బ్లడ్ ప్రెషర్ ఏముంది, దానివల్ల మీ చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. యాక్సిడెంట్ సడన్గా పోయినా अरे पूछो रे टेस्टिंग करके हॉस्पिटल में ब्लड टेस्टिंग करने के बजाय ఆ రేషన్ కార్డు ద్వారానే మీ చరిత్ర మొత్తం బయటికి వస్తుంది. ఇలాంటి భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొత్తం అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాలు ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంద్రమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇంద్రమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా బీదవాళ్ళు చూస్తున్నారు. ఇంద్రమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన జిల్లా మన ఆదిలాబాద్ కానీ బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టెన్సీ ఉన్నా అక్కడ 3,500. విజయనగరం టౌన్లో శ్రీ 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 పైడి తల్లమ్మ తల్లి 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఘనంగా పూజలతో జరుపుకున్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తిపూర్వకంగా శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మను దర్శించి ఆశీర్వాదాలు స్వీకరించారు. పూజారి శ్రీ శ్రీ ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడి తల్లి అమ్మవారి సినిమోత్సవ గురించి వివరించారు. అక్టోబర్ 6న లేడు ఉత్సవం, అక్టోబర్ 7న సినిమా మహోత్సవం జరగనుంది. అందరూ ఆశీర్వాదాలు పొందాలని కోరుకున్నట్లు ప్రకటించారు. విజయనగరం జిల్లా రాజా మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కులమత ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించిన త్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మతోన్మాద నిరంకుశ పాలనను ఎదుర్కొని రాజ్యాంగ పరిరక్షణ కీలకమని అభిప్రాయపడ్డారు. శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఉత్తరాంధ్ర కల్పవల్లి ఎవరిని కోరికలు తీర్చే భరాల తల్లి శ్రీ పైడితల్లమ్మ వారు శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మి స్వరూపిణిగా అమ్మవారు మన యొక్క విజయనగరం కొలువై ఉన్నాడు. పైడితల్లమ్మ వారు ఈ యొక్క విజయనగరంలో కొలువైన శ్రావణ మహాలక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసం 4 మంగళవారాలు 4 శుక్రవారాలు భక్తులు అత్యంత విశేషంగా పూజలు నిర్వర్తించుకున్నారు. ఈ రోజు 4వ శుక్రవారం 15వ తారీఖున మహాలక్ష్మి స్వరూపమైనటువంటి శ్రీ పైడితల్లమ్మ వారి భక్తులు విశిష్ట లక్ష్మి అష్టోత్తర సహిత కుంకుమ పూజలు చాలా 1200 మంది పైగా
మొత్తం ఈ 4 వారాల గాను భక్తులు వేయించుకున్నారు. ఈ రోజు కూడా విశేషంగా 100 మందికి పైగా అమ్మవారి యొక్క దేవస్థానంలో 5 బ్యాచ్లుగా వచ్చి అమ్మవారికి సౌభాగ్య ఆరోగ్యములు ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటూ కుంకుమలు నివర్తించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ, చాలా విశేషమైనటువంటి వివిధ రకములైనటువంటి. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు వయోపరిమితి 62 ఏళ్లకు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జీవో జారీ చేసింది. పైగా ఆశా వర్కర్లకు నిర్బంధాలు ఎదుర్కొని నిరంతర పోరాటం తర్వాత ఈ విజయాన్ని సాధించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు ఈ కార్యక్రమంలో కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. జోహార్లు జోహార్లు అమరవీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడతాం ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడతాం అత్తత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాడతాం ప్రజా హక్కుల కోసం పోరాడతాం లౌకికవాదాన్ని రక్షణ కోసం పోరాడతాం వర్ధిల్లాలి దేశ సమైక్యత వర్ధిల్లాలి దేశ సమైక్యత అమరవీరులకు జోహార్లు అమరవీరులకు జోహార్లు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను సాధిస్తాం అమరవీరుల ఆశయాలను పోరాటంలో అమరులైన వారికి జోహార్లు జోహార్లు అమరవీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడతాం ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడతాం అత్తత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాడతాం. కాకినాడ రూరల్ కరప మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ తుమ్మల దుర్గాప్రసాద్, ఎన్ఈఓ మేడిశెట్టి, ఎస్ఐ తోట సునీత, సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, లోహిదాస్, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ యార్ల సుబ్బారావు తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సంగ్రామ వీరులను స్మరించారు. స్వాతంత్ర త్యాగాల వల్లే స్వేచ్ఛ లభించిందని, అభివృద్ధి, ఐక్యత, సామాజిక సమానత్వం కోసం పౌరులు కృషి చేయాలని ఆహ్వానించారు. డిప్యూటీ ఎంపీడీఓ సలాది శ్రీనివాస్, సెక్రటరీ ఉబా, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభినందన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అనేక పోరాటాల ఫలితంగా ఆశా వర్కర్లు సాధించుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు చూడకుండా ఇచ్చినప్పటికీ కూడా కనీస వేతనాలు కావాలని చెప్పి, వేతనాలు పెంపుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు గత 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఈవేళ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వస్తున్న వేతనాలకి ధరలకి ఎక్కడా పొంతం లేని పరిస్థితుంది. ఈవేళ వేతనం పెరగకపోవడం వల్ల, ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన వస్తున్న జీతంతో ఆర్థిక ఇబ్బందులు పడతారు తప్ప ఆశా వర్కర్లు గౌరవంగా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ తమ ఆరోగ్య సమస్యల పరిష్కారంలోని ఈ డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫీల్డ్ లో వీళ్ళు చేస్తున్న పని వల్ల మానసికంగా ఆరోగ్యం చాలా కుషించిపోయి చాలా మంది ఆశా వర్కర్లు అనారోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్ కనీస వేతనం అమలు చేయాలి. వాళ్ళని గౌరవంగా బతికేటట్లు అనుమతులు లేకుండా ఆశా వర్కర్లకి ఒక రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి. చిత్తూరు జిల్లా పుంగనూరు వాడవాడలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పుంగనూరు పోలీస్ స్టేషన్, కోర్టు, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు దేశ నాయకుల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు అర్పించి నివాళులు చెల్లించారు. జాతీయ జెండాను ఎగరబెట్టి జాతీయ గీతం ఆలపించి జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నో ప్రాణాలు త్యాగించిన మహానుభావులను గుర్తు చేసుకుంటూ దేశభక్తి సందేశం ఇచ్చారు. శుభాకాంక్షలు.
శ్యామలం మాతరం వందే మాతరం శుభకృష్ణ పులకితయామిని పుల్లకుసుమితాశు దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ. చిత్తూరు జిల్లా పొంగనూరు చిత్తూరు జిల్లా పుంగనూరు వాడవాడలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పుంగనూరు పోలీస్ స్టేషన్, కోర్టు, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు దేశ నాయకుల విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు అర్పించి నివాళులు చెల్లించారు. జాతీయ జెండాను ఎగరబెట్టి జాతీయ గీతం ఆలపించి జెండాకు గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నో ప్రాణాలు త్యాగించిన మహానుభావులను గుర్తు చేసుకుంటూ దేశభక్తి సందేశాన్ని మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.